ఈ వీకెండ్ ఏ మంచి మూవీ చూద్దాం, రీసెంట్‌గా ఏ మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయని మీరైతే ఆలోచిస్తున్నారా? చాట్‌జీపీటీని అడుగుతున్నారా? లేకపోతే రీల్స్ స్క్రోల్ చేస్తున్నారా? మీరైతే బెంగ పెట్టుకోకండి. నా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది. ఎలాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ ఏవి బెస్ట్‌గా ఉన్నాయో. రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ మొత్తం చూసి మీకోసం టాప్ 7 మూవీసే తీసుకొని వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ టాప్ 3 అయితే టాప్ నాచ్‌గా అయితే ఉంటాయి. మిగతాయి కూడా ఉంటాయి. ఎలా అంటే టైమ్ పాస్ మూవీస్, కొంతమందికి ఫ్యామిలీ అంటే ఇష్టం, కొంతమందికి లవ్ డ్రామా అంటే ఇష్టం, కొంతమందికి యాక్షన్ అంటే ఇష్టం. ఇలా కేటగిరీస్ వైస్‌గా ఉంటాయి కదా! సో, అందుకోసం నేనొచ్చేసి టాప్ 7లో అవి కూడా వేస్తూ ఉంటాను. సో, మీ కేటగిరీ ఏంటో చూసుకొని ఆ మూవీస్ అయితే సెలెక్ట్ చేసుకొని చూడండి. ఈ వీకెండ్ అయితే మీకైతే ధమాల్ మూవీస్ అయితే ఉన్నాయి. చూడండి. మరెందుకు ఆలస్యం, సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చెప్పే మూవీ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే. ఎవరైనా థియేటర్‌లో చూడకపోయి ఉంటే వాళ్ళకి మాత్రమే. ఇన్ కేస్ మీరు థియేటర్‌లో చూసుంటే నేనైతే రికమెండ్ చేయను మళ్ళీ చూడండి. ఇన్ కేస్ థియేటర్‌లో చూడకపోయి ఉంటే అరే! రవితేజ మూవీ ఎలా ఉండబోతుంది అని చూడాలనుకుంటే ఖచ్చితంగా ట్రై అయితే ఇవ్వండి. మూవీ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తది. బోర్ అయితే కానివ్వదు. బట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. బాప్ లెవెల్ మూవీ అయితే కాదు. జస్ట్ టైమ్ పాస్ మూవీ. ఇంతకు మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి మాస్ జాతర. సో, ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ పోలీస్ అన్నమాట. సో, తనకొచ్చేసి వేరే ఊర్లో అయితే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుంది. అక్కడ అయితే విలన్ అయితే ఉంటాడు. అక్కడ వచ్చి గంజాయి మాఫియా అయితే చేస్తూ ఉంటాడు. మన హీరోకి అతనికి కాన్‌ఫ్లిక్ట్ ఎలా ఏర్పడింది, లాస్ట్‌కి ఏమైందనేది మూవీలో అయితే చూస్తారు. సో, మూవీ వచ్చేసి జస్ట్ టైమ్ పాస్ పరంగా అయితే మీరైతే చూడొచ్చు. మీరు చూడకపోయి ఉంటే ఒక ట్రై అయితే ఇవ్వండి. మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 5.9 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. నార్మల్ సినిమాలు చూసేసి బోర్ కొట్టేసింది. ఈ సినిమాలు కాకుండా ఏమైనా అతరంగి అండ్ డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకొచ్చేసి ఒక మంచి మూవీ అయితే ఉంది. ఈ మూవీ అయితే చూడండి. మూవీ చూసిన తర్వాత మీ మైండ్‌లో నుండి ఈ మూవీ అయితే అస్సలైతే పోదు. ఎందుకంటున్నానంటే ఆ సీన్స్ అలానే ఉండిపోతాయి. ఇందులో ఎమ్మా స్టోన్ ఉంటుంది కదా! చాలా గ్లామరస్‌గా ఉంటుంది స్టార్టింగ్‌లో వచ్చేసి. దాని తర్వాత వచ్చేసి మనకు కొంచెం క్రీపీ లుక్‌గా అయితే మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చేసి మనకు లేయర్స్ అయితే ఉంటాయి. ఒక లేయర్ అయితే అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటుంది స్టోరీ ముందుకు పోయే కొద్దీ. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి బుగోనియా. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు. తనొచ్చేసి ఒక కంపెనీ సీఈఓని వచ్చేసి కిడ్నాప్ అయితే చేస్తారు. వాళ్ళేమనుకుంటున్నారంటే తను ఏలియను, ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సో, ఏలియన్ వచ్చేసి ఇలా కంపెనీ నడుపుతుంది అది ఇదని అనుకోని కిడ్నాప్ అయితే చేస్తారు. దాని తర్వాత ఏమైందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మూవీ అయితే మీకైతే నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే. సో, ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకైతే పక్కా నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ మూవీలో వచ్చేసి మన హీరోకి ఎంత దరిద్రం ఉంటుందంటే అంత దరిద్రం అయితే ఉంటుంది. సో, తను ఎక్కడ చేయి పెట్టినా గానీ అక్కడ నాశనం అయితే జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు రాజ్ తరుణ్ రీసెంట్ మూవీస్‌లో ఇది బెస్ట్ మూవీ అంటాను. ఎందుకంటున్నానంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేసింది. కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఇచ్చింది. కామెడీ టచ్ ఇచ్చింది. అలానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. అందుకే మీకైతే రికమెండ్ చేస్తున్నాను. మీకైతే టైమ్ పాస్ మూవీ అయినా కావాలి అనుకుంటే ఈ మూవీకి అయితే మస్ట్ ట్రై అయితే ఇవ్వండి. ఒక 30 మినిట్స్ కొంచెం మీరు బేర్ అయితే చేసుకోవాలి స్టోరీతో కనెక్ట్ అవ్వడానికి. 30 మినిట్స్ స్కిప్ చేసేస్తే దాని తర్వాత ఇంట్రెస్టింగ్ అయితే స్టోరీ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం మనకు లాజిక్ అనేది చిన్న సినిమా కాబట్టి కొన్ని దగ్గర అటు ఇటు అవుతుంది. బట్ మూవీ మాత్రం మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తుంది. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి పంచ్ మినార్. ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఎలాంటి జాబ్ లేకుండా అయితే ఉంటాడు. తనైతే జాబ్‌కి అయితే ట్రై అయితే చేస్తూ ఉంటాడు. బట్ అయితే రాదు. తను ఎక్కడ చేయి పెట్టినా గానీ అక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో, ఇలా కాదురా బాబు అని తను క్యాబ్ డ్రైవర్‌గా అయితే మారుతాడు. దాని తర్వాత తను ఒక క్రైమ్ సీన్ మీద ఇన్వాల్వ్ అయితే అవుతాడు. దాని తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయిందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో, మూవీ 20 మినిట్స్, 30 మినిట్స్ కొంచెం బేర్ అయితే చేసుకోండి. దాని తర్వాత మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఖచ్చితంగా చూడండి. మీకు మూవీ అయితే నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.6 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. మన జీవితంలో అన్నిటికన్నా మధురమైన జ్ఞాపకాలు ఏంటో తెలుసా? ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కెళ్ళడం. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ రావాలి కదా! ఒకడేమో డబ్బులు లేదంటాడు. ఇంకోటేమో అదంటాడు. ఇంకోడేమో ఇంట్లో పంపించను అంటాడు. ఇలా అందరిని ఒక దగ్గర చేర్చి ట్రిప్‌కి పోవడం ఇది పెద్ద గోల్ అన్నమాట. అందరిని ఒక దగ్గర చేర్చి ట్రిప్‌కైతే వెళ్ళిపోయాం. అక్కడ ఒక బంగ్లాలో కూడా ఉన్నాం. అక్కడ దెయ్యం ఉంటే ఎలా ఉంటుంది? సేమ్ ఇదే ప్లాట్‌తో ఒక సీరీస్ అయితే మనకైతే యూట్యూబ్‌లో అయితే నడుస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మనకైతే రిలీజ్ చేశారు యూట్యూబ్‌లో అన్నమాట. నార్త్ సైడ్‌లో మనకు ఆశిష్ అని ఒక పెద్ద యూట్యూబర్ అయితే ఉన్నాడు. తను డైరెక్షన్ చేసిన ఈ సీరీస్ అనేది మనకు యూట్యూబ్‌లో అనేది అప్లోడ్ అయితే చేశారు. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఉంది. ఈ సీరీస్ నేమ్ వచ్చేసి మనకు ఏకాకి అన్నమాట. నేను వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూశాను. నాకైతే
చాలా బాగా నచ్చింది. అందుకోసమే మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే ఇదే ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి అయితే వెళ్తారు. అక్కడ వచ్చేసి దయ్యం అయితే ఉంటుంది. ఇంకా మిగతా ఎపిసోడ్లో మనకు స్టోరీ అనేది అన్ఫోల్డ్ అయితే అవ్వాల్సిందైతే ఉంది. బట్ మీరైతే ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడండి, మిగతా ఎపిసోడ్ మీరు ఆటోమేటిక్గా అయితే చూస్తారు. తెలుగు లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. ఈ సిరీస్ ఫ్రీగా యూట్యూబ్లో అయితే ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మీకు కొత్తగా పెళ్ళయింది, మీకు పెళ్ళాం అయితే ఫస్ట్లో చాలా బాగా నచ్చుతుంది. ఎంత బాగా నచ్చుతుందంటే తనైతే మీరు ఏదో వదలరు. బట్ పోను తన అలవాట్లు మీకు తెలిసిన తర్వాత తన టార్చర్ని అయితే మీరు తట్టుకోలేకపోతున్నారా? సేమ్ వైఫ్ కూడా హస్బెండ్ అలవాట్లు తెలుసుకొని ఇలాంటి వాడితో ఉండడం కొంచెం కష్టంగానే ఉంది అనేది అయితే తనైతే ఫీల్ అవుతుంది. సేమ్ ఇలాంటి ఒక ప్లాట్ అయితే ఒక మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ ప్లాట్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. అంటే ఇద్దరి మధ్య గొడవలు, ఆ కాన్ఫ్లిక్ట్ చూడ్డానికి చాలా క్యూట్గా అండ్ చాలా ఫన్నీ విధంగా అయితే మూవీని వచ్చేసి తీసుకుని వెళ్ళారు. సో మూవీ అనేది మిమ్మల్ని వచ్చేసి ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది, దానికి గ్యారంటీ నేను. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా, ఆన్ పావం పొలం తత్తు. ఇంకా వీళ్ళు లాస్ట్ కి డైవర్స్ తీసుకుందామని అయితే డిసైడ్ అయిపోతారు. దాని తర్వాత ఏమైంది అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో మూవీ వచ్చేసి ఖచ్చితంగా అయితే చూడండి. కామెడీలో కామెడీ ఉంటుంది, ఎమోషన్లో ఎమోషన్ ఉంటుంది, మంచి పేరు అయితే ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ వీళ్ళిద్దరు మధ్య గొడవలు కూడా చాలా క్యూట్గా కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మీరు ఫ్యామిలీతో కలిసి చూసినా కానీ మూవీ ఓకే, లేదు అన్నా చూడండి. సో ఈ మూవీకి అయితే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్లో అయితే ఉంది తెలుగు లాంగ్వేజ్లో. ఖచ్చితంగా అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే మూవీ నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. చాలా మంత్స్ నుండి వెయిట్ చేస్తున్న ఒక సిరీస్ అయితే వచ్చేసింది. ఆ సిరీస్ అయితే చూసేసాను. చూసిన తర్వాత చాలా బాగా అయితే నచ్చింది. ఆల్రెడీ నేను రివ్యూ డ్రాప్ చేశాను, బట్ ఇది రికమెండేషన్ లిస్ట్ కాబట్టి నేను చెప్పాల్సింది చెప్తాను. ఇక్కడ నేను స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురించి అయితే మాట్లాడుతున్నాను. సీజన్ 4లో వచ్చేసి మనకు విలన్ బతికే ఉన్నాడు అని అయితే చూపించారు. ఇంకా సీజన్ 5లో వచ్చేసి మనకైతే కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసి మనకు చాలా బాగా అయితే చూపించారు. ఓవర్ పవర్ గా కూడా చూపించారు. మనకు విల్ ఉన్నారు కదా, విల్ని వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి పవర్ చూపిస్తాడు, చూసుకోండి. ఎక్సలెంట్ అంతే. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా అయితే మాయమైపోతూనే ఉంటారు. చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకుపోతున్నారు, ఇలా మనకు ఇంకా స్టోరీ అనేది రివీల్ అవ్వాల్సింది అయితే ఉంది. బట్ 11 వచ్చేసి మనకు కొంచెం తక్కువగా అయితే చూపించారు ఈ సీజన్లో వచ్చేసి. ఇంకా మైకు అండ్ వీళ్ళందరూ కలిసి వీళ్ళ టీము ఇంకా వీళ్ళని వెతకడం ఇదంతా మనకైతే చూపించారు ఈ సీజన్లో కూడా. బట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు ఫ్రెండ్స్. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ ఉన్నా కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ఇప్పటివరకు స్ట్రేంజర్ థింగ్స్ చూడకపోయి ఉంటే ఇప్పుడే సీజన్ 1 అనేది స్టార్ట్ చేయండి. మీరు ఒక మాస్టర్ పీస్ అలానే సూపర్ డూపర్ వెబ్ సిరీస్ని మిస్ అయ్యి ఉంటారు. సో ఖచ్చితంగా మీరు సీజన్ 1 అనేది స్టార్ట్ అయితే చేయండి. లేదు మేము ఫాలో అవుతున్నామంటే సీజన్ 5 ఇప్పుడే స్టార్ట్ చేయండి. 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, ఒకటి వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. సో మీరైతే ఒక సిట్టింగ్లో అయితే లేపేస్తారు. సో ఇంకా ప్లాట్ గురించి నేను చెప్పేశాను కదా, 11 ఇంకా మైక్ సిస్టర్ ఉంటుంది. తను వచ్చేసి మనకు మ్యాక్స్ ఉంటుంది కదా, తన కోమాలో కొంచెం ఉంటుంది. తనతో వచ్చేసి అక్కడైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇలా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా ఈ సీజన్ 5 అనేది మీరైతే చూడండి. ఇప్పటివరకు చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్. ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఒక క్రైమ్ చేస్తే పోలీస్ కి పిచ్చెక్కేయాలా, ఇలా ఎలా చేయగలుగుతున్నావురా బాబు, నువ్వు చనిపోయి కూడా ఒక పర్సన్ ని ఇంకో పర్సన్ ని చంపుతున్నావు. స్టార్టింగ్ 30 మినిట్స్ ఉంటుంది, చూసుకోండి. దాన్ని పీక్ ఆఫ్ ద సినిమా అంటారు. సో ఆ పీక్ ఆఫ్ ద సినిమా ఎలా ఉంటుందంటే మీరు స్కిప్ చేయాలనుకున్నా చేయలేరు. ఆ మాదిరిలో ఇంటెన్స్ డ్రామా అయితే ఉంటుంది. మూవీ ప్లాట్ ఏంటి అంటే ఒక పర్సన్ వచ్చేసి లైవ్ కాస్ట్లోకి వెళ్ళేసి ఒక పర్సన్ని షూట్ చేస్తాడు లెగ్ మీద. దాని తర్వాత తనే షూట్ చేసుకుంటాడు. ఒక మాట అంటే అంటాడు, ఇంకో 5 పర్సన్స్ నేను చంపుతాను, వాళ్ళ పేర్లు ఇది ఇదని కొంచెం క్లూ ఇస్తూ తను కూడా చనిపోతాడు. బట్ తను చనిపోయినా కానీ చెప్పిన డేట్కి ఎలాగో అలా తనైతే చంపుతూ ఉంటాడు. అవన్నీ మనకు ఎలా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఈ మూవీ అయితే చూడాలి. నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు మూవీ మాత్రం. ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చేసి సీట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అయితే మూవీ అయితే మిమ్మల్ని అయితే చేస్తుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉంటే మాత్రం మీకు ఇది మాస్టర్ పీస్ అనిపించవచ్చు. ఇన్ కేస్ మీరు ఇలాంటి మూవీస్ చూడకపోయినా కానీ ఫస్ట్ టైం చూస్తున్నా కానీ మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ మూవీ అన్నమాట. దానికి గ్యారంటీ నేను.
నేను. ఈవెన్ తను చనిపోయినా గానీ కొన్ని క్లూస్ అయితే వదులుతూ ఉంటాడు పోలీస్ కి. అది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మూవీ కొంచెం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కొంచెం లిటిల్ బిట్ స్లోగా ఉంటుంది. బట్ అయినా గానీ మిమ్మల్ని మాత్రం కొంచెం కూడా డిసప్పాయింట్ చేయదు మూవీ మాత్రం. ఇంతకీ ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి ఆర్యన్ అనమాట. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. ఎవరైనా ఈ మూవీని ఇప్పటివరకు చూడకపోయి ఉంటే పోయి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీకైతే నచ్చుతుంది. నెంబర్ 1 లో పెట్టానంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో మూవీ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకోసం ఇలాంటి కంటెంట్ ఇస్తూనే ఉంటాం. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.